ప్రభునందు ప్రియమైన దేవుని సంగమా, ప్రియ యూట్యూబ్ కుటుంబ సభ్యులైనటువంటి యూట్యూబ్లో వాక్యం వింటున్నటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామములో మరి హిమాచల్ ప్రదేశ్ నుండి మా బాబు మైకిల్, వారి కుటుంబం, వారి బిడ్డలు, అలాగే వారి పరిచర్య ద్వారా మరి మీ అందరికీ వందనాలు చెల్లిస్తూ ఉన్నా. లేదా ప్రార్థన చేయండి. మరి మైకిల్ని, మరి సత్యమైన జీవితాన్ని దేవుడు దీవించి మరి హిమాచల్ ప్రదేశ్లో మరి బిజినెస్ చేసుకుంటూ దేవుని పరిచర్య చేస్తూ ఉన్నా. దేవుడు వారిని ఇంకను దేవుడు బలపరచున్నట్లుగా, దేవుని కృప, దేవుని కాపుదల దేవుడు వారి పట్ల దేవుడు ఉంచినట్లుగా మీ అందరి ప్రార్థనలో మీరందరూ కూడా మరి ప్రార్థిస్తున్నారని మేము నమ్ముతున్నాం. మరలా జ్ఞాపకం చేస్తున్నాం, ప్రార్థించండి. అలాగే మేము కూడా పరిచర్యను, సంఘాలను మరి విడిచి హిమాచల్ ప్రదేశ్కి వచ్చాం. మేము విడిచి వచ్చిన సంఘాల కొరకు, పరిచర్య కొరకు, మా సంఘ బిడ్డల కొరకు ప్రార్థన చేయండి. అలాగే మరి మా సంఘ బిడ్డలు పరిచర్యలో పాల్గొంటూ ఉన్నారు, వారి కొరకు కూడా ప్రార్థన చేయాలని ప్రభు పేరట ప్రభు నామములో మనం చేస్తూ ఉన్నాం. పిల్లరా, దేవుని సహవాసము కలిగిన మనం, దేవుని బిడ్డలమైన మనం దేవుని కొరకు త్యాగపూరితమైనటువంటి జీవితాన్ని మనము కలిగి జీవించు వారముగా మనం ఉండాలి. అప్పుడే దేవుడు మనలను జ్ఞాపకం చేసుకుంటాడు, మన పరిచయను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడు, మన ప్రార్థనను దేవుడు వింటాడు. దేవుడు రెట్టింపైన ఆశీర్వాదముల చేత ఆదరించి ఆశీర్వదించువాడుగా ఉంటాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. పిల్లరా, మరి ఈ సమయంలో మరి ఈరోజు హిమాచల్ ప్రదేశ్లో ఆదివారం ఆరాధనలో పాల్గొనడానికి, మరి దేవుని పరిచయలో వాడబడడానికి దేవుడిచ్చిన కృపను బట్టి, ధన్యతను బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. పిల్లరా, మరి ఈ సమయంలో దైవ గ్రంథముల నుండి శ్రేష్టమైన మాటలను జ్ఞాపకం చేయాలని ఆశపడుతూ ఉన్నాను. అపోస్తలుడైన పౌలు గారు కొలసి సంఘస్థులతో మాట్లాడుతూ శ్రేష్టమైన మాట మాట్లాడుతున్నాడు. ఎందుకు కొలసి సంఘముతో పౌలు గారు మాట్లాడవలసిన పరిస్థితి వచ్చింది అంటే, కొలసి సంఘస్థులు భూ సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. ఎందుకంటే ఇక్కడ చక్కని మాట, కొలసి రాసిన పత్రిక 3వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే చాలా శ్రేష్టమైన మాటను దేవుడు జ్ఞాపకం చేస్తాడు. మీకు క్రీస్తుతో కూడా, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి అంటాడు. పిల్లరా, మనం క్రీస్తు సంబంధులమైతే దేవుని పిల్లలముగా ఉండవలసిన మనలో ఉండవలసిన లక్షణం ఏంటి అంటే, పైనున్న వాటిని వెతకాలి. అదే దేవుడు మన దగ్గర కోరుకుంటుంది. కానీ కొలసి సంఘం ఆ స్థితిని కోల్పోయింది. పైనున్న వాటిని వెతకటం కోల్పోయి భూ సంబంధమైన వాటిని వెతుకుతున్నారు, శరీర సంబంధమైనవి వెతుకుతూ ఉన్నారు, స్వార్థపూరితమైనటువంటిని వెతుకుతూ ఉన్నారు, స్వలాభం కొరకు వెతుకుతూ ఉన్నారు. ఎంత భయంకరం అండి! కొలసి సంఘం దేవుని వెతకవలసిన సంఘం, వాక్యముని వెతకవలసిన సంఘం, సంఘాన్ని వెతకవలసిన సంఘం, పరిశుద్ధతను వెతుక్కుంటూ పరిశుద్ధతలో జీవించవలసిన సంఘం.
ఆ స్థితిని కోల్పోయి భూ సంబంధమైన వాటిని వెతుకుతుంది, శరీర సంబంధమైన వాటిని వెతుకుతూ ఉన్నారు. ఎంత భయంకరం అండి. ఇప్పటికీ కొంతమంది దేవుని విశ్వాసులు అని చెప్పబడేవారు చాలామంది అండి భూ సంబంధమైన వాటిని కింద ఎదుగుతున్నారు. చూపు అంతా కిందే ఉంటుంది. చాలామంది చూపు లోకం వైపు చూస్తూ ఉంటారు, శరీర కార్యముల వైపు చూస్తూ ఉంటారు. ఎంత భయంకరం. పిల్లరా, ఆత్మీయతలో బలము పొందవలసిన కొలసీ సంఘం, ఈనాడు ఉన్నటువంటి సంఘాలు అది మర్చిపోతున్నారు. మర్చిపోయి భూ సంబంధమైనవి వెతుకుతున్నారు, శరీర సంబంధమైనవి వెతుకుతున్నారు. ఇప్పటికండి చాలామంది ఆరాధన పోగొట్టుకుంటున్నారు, చర్చి సహవాసాన్ని పోగొట్టుకుంటున్నారు, దేవుని సన్నిధిని పోగొట్టుకుంటున్నారు. ఎందుకంట అంటే లోకంలో వెతుకుతాని కొరకు పరిగెడుతున్నారు, కానీ దేవుని ఎందుకు రాలేకపోతున్నారు. కొలసి సంఘం పౌలు గారు వచ్చేసరికి ఆత్మీయతలో భక్తిలో దిగజారిపోయింది. వారందరినీ గద్దిస్తూ మందలిస్తూ మాట్లాడుతున్న శ్రేష్టమైన మాట, నా ప్రియా సహోదరా సహోదరి, మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెతకండి. అందుకని 1వ రాసిన పత్రికలో చక్కని మాట అంటాడు, లోకములో ఉన్నదంతయు శరీరాశ, నేత్రాశ లోకంలో చూస్తూ ఉంది, పాపంలో చూస్తూ ఉంది. నాకు ఒక మంచి మిత్రుడు ఉన్నాడు, నా స్నేహితుడు, చిన్ననాటి స్నేహితుడు, క్లాస్మేట్. చాలా కష్టజీవి. కానీ వారికి ఎవరో చెప్పారు, కర్నూలు చేర వెళ్తే రత్నాలు దొరుకుతున్నాయి, రాళ్ళు దొరుకుతున్నాయి, ఒక్కొక్క రత్నం ఒక్కొక్క ముత్యం లక్షల్లో అమ్ముతున్నారని చెప్పారంట. అందుకని వాడు 10 mm సోతో ఇట్లా తోవడానికి లాగడానికి ఒక బ్లేడ్ లాగా చేయించాడు. మరి వెళ్ళొచ్చాడో వెళ్ళదు తెలియదు, కానీ అది కూడా వంగిపోతుందంట. అందుకని ఈసారి 12 mm చేపియాలన్నాడు. అంటే ఏంటి, లోకంలో ఏదో సంపాదించాలి, లోకంలో ఏదో కూడబెట్టుకోవాలి, లోకంలో ఏదో పోగు చేసుకోవాలి అని లోకాన్ని వెతుకుతున్నారు. అలా ఉండకూడదు అని అపోస్తలుడైన పౌలు కొలసీ సంఘాన్ని హెచ్చరిస్తూ మాట్లాడుతున్నాడు. ఈరోజు కూడా యూట్యూబ్ కుటుంబ సభ్యులైన మీరందరికీ కూడా దేవుడిచ్చిన ప్రేరేపణ బట్టి మీతో ఒకటి మాట్లాడుతున్నాను. అమ్మా, దేవుని సహవాసాన్ని విడిచిపెట్టి లోకాన్ని వెతకబాకండి. సంఘాన్ని విడిచిపెట్టి లోకం కొరకు, లోక సంబంధమైన వాటి కొరకు పరిగెత్తబాకండి. నష్టపోతారు. మీ జీవితంలో ఏ ఆశీర్వాదాలు పొందుకోలేరు, ఏ దీవెనలు పొందుకోలేరు. అర్థమైందా? అలా ఉండవద్దు అని యేసుక్రీస్తు వారే మార్త మరియలతో మాట్లాడుతున్నాడు. మరి అయితే యేసుక్రీస్తు వారి పాదం ఎద్దు కూర్చుంది. మార్త అయితే విస్తారమైన పని పెట్టుకుని అటు ఇటు తిరుగుతూ ఉంది. తిరిగేది తిరక్క బోధకుని దగ్గరికి, యేసయ్య దగ్గరికి వచ్చి అంటుంది, బోధకుడా, నా సహోదరుని దగ్గర కూర్చుంది పని చేయకుండా, ఆయన నాతో సహకరించమని పని చేయమని చెప్పవా? అప్పుడు యేసయ్య ఏమంటాడు తెలుసా? మార్తా, నువ్వు వ్యర్థమైన దాని కొరకు పరిగెడుతున్నావు. అని చేస్తుంది యేసయ్య కొరకే, కానీ యేసయ్యకు భోజన పానీయాలతో అవసరం లేదండి.
యేసయ్య ఉన్న సమయాన్ని తండ్రి చిత్తమును, తండ్రి యొక్క కార్యములను అనేకులకు ప్రచురణ చేయాలి, చాటి చెప్పాలి. అది కుమారుడైన యేసుక్రీస్తు వారి పని. ఆ పనిలో మార్త పాల్గొనలేదు. ఆ పనిలో మార్త ఏకీభవించి యేసయ్య మాట వింటలా. అందుకే అంటున్నాడు, విస్తారమైన పని పెట్టుకుని అటు ఇటు పరిగెడుతున్నావు. ఇది చాలా మంది అండి చర్చి పేరు చెప్పుకుంటూ పనులు చేస్తూ అటు ఇటు తిరుగుతారు, వాక్యం వినరు. పాటలు పాడేవాడు పాటలు పాడరు, బైబిల్ చదివేవాడు బైబిల్ చదవరు, వాయిద్యంలో వాయించేవాడు వాయిద్యంలో వాయించరు, దేవుని పని చేయరు, వాళ్ళ సొంత పనులు చేస్తూ ఉంటారు. పాస్టర్ గారికి కనపడాలని, సంఘస్థులు కనపడాలని, సంఘ పెద్దలు కనపడాలని ఒక్కొక్కళ్ళు ఎంత ప్రయాసపడతా ఉంటారు. ఇవన్నీ భూ సంబంధమైనవి. అవి దేవునికి అవసరంలా, అది దేవునికి ఇష్టం కాదు. దేవునికి ఏది ఇష్టం అంటే మీరు క్రీస్తుతో కూడా లేపబడిన వారే. ఆమేన్, హల్లెలూయా. అర్థమైందా? మనం క్రీస్తుతో కూడా లేపబడిన వారమై పైనున్న వాటిని మనం చూడాలి. క్రీస్తుతో ఎక్కడ లేపబడ్డాం? పాతవి పాతిపెట్టి, శరీర సంబంధమని పాతిపెట్టి, క్రీస్తుతో పునరుద్ధాన జన్మ ద్వారా, బాప్తిస్మము ద్వారా, పరిశుద్ధాత్మ పొందుడు ద్వారా మనం లేపబడ్డాం. ఇప్పుడు లేపబడిన వారు ఏం చూడాలి? పైనున్న దేవుని చూసుకోవాలి, పరిశుద్ధతను చూడాలి, పరిశుద్ధాత్మను చూడాలి, దేవుని మహిమను చూచుకుంటూ నిత్యం ఆనందించే వారముగా ఉండాలి, పరవశించే వారముగా ఉండాలి, దేవునిలో బంతులు వేసే వారముగా ఉండాలి, దేవుని ఆత్మచేత నింపబడిన వారమై ఆనందించు వారముగా ఉండాలి. అది దేవుని ఉద్దేశం. నీలో నూతన ఆత్మ సంబంధమైన ఉత్సాహం నువ్వు పొందుకోవాలి అంటే పైనున్న వాటిని చూడాలి. సంఘము దిగజారిపోయేదిగా ఉండకూడదు, విశ్వాసి దిగజారిపోయేవాదిగా ఉండకూడదు. విశ్వాసి సంఘము మెట్టుకు పై మెట్టెక్కాలి. విశ్వాసి 30గాను 60గాను 100గా ఫలించేదిగా ఉండాలి. అలా ఉండాలి అంటే క్రీస్తుతో లేపబడిన వారము కనుక పైనున్న వాటిని మనం చూసుకుంటూ ప్రార్థన చేయాలి. శరీర కార్యాలు విడిచిపెట్టాలి, భూ సంబంధమైన కార్యాలు విడిచిపెట్టాలి. అవి దేవునికి ఇష్టం కాదు. సహోదరా సహోదరి, సంఘము తేజరిల్లేదిగా ఉండాలి. ఎందుకంటే యెషయా గ్రంథంలో 6వ అధ్యాయంలో 1వ వచనంలో లెమ్ము తేజరిల్లుము, ఎలుగు నీ మీదకి వచ్చింది. ఎవరి మీదకి? పైనున్న వాటి వైపు చూచే వారి మీదకి వచ్చింది. ఆత్మ సంబంధులైన వారి మీదకి వెలుగు వచ్చింది. ప్రకాశించబడే వారిగా ఉంటారు, దేవుని తేజస్సును పొందేవారిగా ఉంటారు, దేవుని కార్యముల చేత బలము పొందేవారుగా ఉంటారు, దేవుని కార్యముల చేత వారు దీవించబడు వారై ఉంటారు. దేవుని నామానికి మహిమ ఘనత కలుగును గాక. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. పిల్లరా, ఇక్కడ మనం గమనం చేస్తే దేవుని యొక్క శక్తిని, దేవుని యొక్క బలమును మనం పొందుకునే వారముగా, మనము అనుభవించు వారముగా మనం ఉండాలి అంటే ఏలియా ఎత్తబడుట, ఏలియా కొనిపోబడుట ఎలీషా చూచాడండి. ఎలీషా దేవుని దగ్గర, ఏలియా దగ్గర కోరుకుని తెలుసా? అయ్యా, నువ్వు ఎత్తబడే సమయంలో నీ మీదున్న ఆత్మను 2 నా మీద ఉంచు. ఉంచాడు పిల్లరా. ఎంత గొప్ప కార్యం! ఎలా సాధ్యమైందంటే ఏలియా ఎలాంటి ఆత్మ సంబంధమైన పైన వాటిని చూచి ఎత్తబడ్డాడో, ఎలీషా కూడా పైన వాటిని చూసుకుంటూ దేవుని యొక్క ఆశీర్వాదములు పొందుకుంటున్నాడు, దేవుని దీవెనలు పొందుకుంటున్నాడు,
దేవుని కార్యముల చేత వర్ధిల్లువాడుగా ఉన్నాడు. కానీ ఎలీషా దగ్గర పనిచేస్తున్నటువంటి గెహజీ ఏమైపోతుందో తెలుసా? లోకాన్ని చూచాడు, లోకాన్ని వెంబడించాడు, లోక సంబంధమని ఇంట్లో తెచ్చిపెట్టుకున్నాడు. శాపగ్రస్తుడైపోయాడు, వ్యాధిగ్రస్తుడైపోయాడు. లోకం వైపు చూస్తే నువ్వు శాపగ్రస్తుడైపోతావు, వ్యాధిగ్రస్తుడైపోతావు, రోగిష్ఠుడైపోతావు. అలా నిన్ను దేవుడు చూడాలనుకోవట్లేదు. మరి దేవుడు ఏం చూడాలనుకుంటే తెలుసా? పైనున్న వాటిని చూచుకుంటూ ఆత్మ సంబంధముగా వెలుగు నీ మీదకు వచ్చింది, తేజులు వాడుగా నువ్వు ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. అనుభవంలో నువ్వు ఉండాలి అంటే, అనుభవంలో జీవించాలి అంటే నువ్వు క్రీస్తుతో లేపబడిన అనుభవం నువ్వు కలిగి ఉండాలి, లేపబడిన వారుగా ఉండాలి. అందుకంటే బైబిల్ చక్కని మాట మత్తయి రాసిన సువార్తలో, నాగలి మీద చేయి పెట్టి ఎనక తట్టు తిరుగువాడు దేవుని రాజ్యములకు పాత్రుడు కాడండి. నాగలి మీద చేయి పెట్టినవాడు నాగలి ఎద్దులు ఎలాగ వెళుతున్నాయో, తిన్నగా వెళ్తున్నాయో లేదో చూసుకుంటూ తన ప్రయాణాన్ని కొనసాగించాలి. అంతేగాని వెనక తట్టు చూడకూడదు, లోకం తట్టు చూడకూడదు. అదే కాండంలో గమనం చేస్తే లోతు భార్య వెనక తట్టు చూచి ఉప్పు స్తంభం అయిపోయిందండి. ఆ స్థితి కొలసీ సంఘములో ఉండకూడదు అని అపొస్తలుడు పౌలు గారు ఆత్మ ప్రేరేపించబడిన వాడై మాట్లాడుతున్నాడు. అదే మాట ఈరోజు యూట్యూబ్ ద్వారా ఈ వాక్యం వింటున్న మీరందరూ కూడా లోతు భార్య వలె, నాగల మీద చేపెట్టి ఎనక తిరుగు చూచువాడు వలె, మార్త వలె కాక ఆత్మ సంబంధమైనటువంటి దేవుని బిడ్డలముగా పైనున్న వాటిని చూచుకుంటూ పరవశించు వారముగా మనం ఉండాలి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. పైన ఏం కనపడుతుంది? ఆకాశము, మహాకాశములలో, ఆమేన్, హల్లెలూయా. పరిశుద్ధుడు పరిశుద్ధుడని బోరలు ఊదుతూ దేవుని దూతలు పిల్లరా మనం చూస్తుంటే ఎంత ఆనందంగా ఉంటుందో, అలాంటి ఆనందాన్ని నువ్వు పొందుకోవాలని, అలాంటి ఆనందం లోనికి కొలసీ సంఘం, ఈనాడు మన సంఘాలు ఉండాలని పరిశుద్ధాత్మ దేవుడు కోరుకుంటున్నాడు. సహోదరా, సహోదరి, చేతులు జోడించి మనం చేస్తున్నాడు. నీవును నీ ఇంటి వారు, నీ పిల్లలు పైనున్న వాటిని చూచి అనుభవాన్ని కలిగి ఉన్నాడు. భూ సంబంధమైనవి, శరీర సంబంధమైనవి, సాతాను సంబంధమైనవి చూడక పైనున్న వాటిని మనం చూచేవారంగా ఉండాలి. అలాంటి వారముగా మనం ఉంటే దేవుడు మనల్ని దీవిస్తాడు. దేవుడు మనలను ఆయన కృప చేత బలపరుస్తాడు. దేవుడు మనలను ఆశీర్వాదముల చేత ఆశీర్వదించి దీవించి బలపరుస్తాడు అని దేవుని వాక్యము ద్వారా దేవుడు మనకు జ్ఞాపకం చేస్తున్నాడు. కాబట్టి అటు కృప, అట్టి సమాధానం మీరు పొందుకొని దేవునితో నడిచి పైనున్న వాటిని చూచుకుంటూ పరలోకానికి వారసులు కావాలని ప్రభు పేరట ప్రభు నామమును మనం చేస్తున్నాడు. దేవుడి వాక్యమును, దేవుడి మాటను మనందరికీ దీవించి ఆదరించి ఆశీర్వదించుగాక. ఆమేన్. ప్రార్థన చేద్దాం. కృపామయుడ ప్రేమికుల మా తండ్రి, ఇంతవరకు మీరు మా మధ్య ఉన్నారు, మాతో ఉన్నారు, అందుకే నీకు అన్నానయ్యా. నిత్యమైన వాక్యానికి నీరు కట్టండి, ఫలింపు దాయించండి. వాక్యానుసరముగా బిడ్డలందరూ ప్రభువా పైన ఉన్న వాటిని చూచుకుంటూ వారి ఆత్మీయ జీవితాన్ని కొనసాగించినట్లుగా, వారి భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ వారు నైనా ఈలో ముందుకు కొనసాగునట్లుగా అందరినీ మీరు బలపరిచి ఆదరించండి. మీ కృప చేత మీరెత్తి బట్టి వర్ధిల్లింపచేయమని, భద్రపరచమని, తోడుగా ఉండమని యేసుని ఇచ్చున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి కుమారుడి ప్రేమ, పరిశుద్ధాత్మ సహవాస సంబంధం ప్రార్థించిన ప్రతి అంశములకు కూడిన మనందరికీ విడిచి వచ్చిన సంఘములకును, సంఘ బిడ్డలకును, యూట్యూబ్ కుటుంబ సభ్యులందరికీ ఆయన రాకడవలతో నడిపించి దీవించి సంరక్షించి కాపాడి ఆశీర్వదించుగాక. ఆమేన్.